నార్సింగి డ్రగ్స్ కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. 5 నిందితులకు జూలై 30 వరకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉప్పరపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో A14గా అమన్ను చేర్చామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మరోసారి నిందితుల శాంపిల్స్ తీసుకున్నామని డీసీపీ వెల్లడించారు. అమన్తో పాటు పాజిటివ్ వచ్చిన వారికి నోటీసులు ఇచ్చామని అన్నారు. పాజిటివ్ వచ్చిన వారిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. రేటు ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, సౌజన్య, ఈ రోజు చూసుకోవచ్చు నార్సింగ్ డ్రగ్స్ కేసులో నిందితులకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇటు సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ డివిజన్ లో డ్రగ్స్ సరఫరా చేసినటువంటి మొత్తం 5 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు వారి నుంచి కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నటువంటి వారి మరి కొందరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ పట్టుబట్టి వారిలో అందరిలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉండటం సంచలనం రేపినటువంటి విషయము. ఇక మిగిలిన 4 కూడా సినీ రాజకీయ ప్రముఖులను కూడా గుర్తించడం జరిగింది. సో ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన తర్వాత అయితే నార్సింగ్ డ్రగ్స్ కేసులో అయితే నిందితులకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అయితే 5 నిందితులకైతే 14 రోజుల రిమాండ్ అయితే ఉప్పరపల్లి కోర్టులో జూలై 30 వరకు అయితే రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ కూడా చంచల్గూడ జైలుకి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. అలాగే డ్రగ్స్ కేసులో అయితే రకుల్ సోదరుడు అమన్ సింగ్ అయితే A14 గా అయితే గుర్తించడం జరిగింది. అయితే మరోసారి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రకుల్ సోదరుతో పాటు మిగతా 5 మందిని కూడా మరోసారి వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ అన్నిటి కూడా ఆసుపత్రిలో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చిన వారికి మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరుగుతుందని ఇటు డీసీపీ శ్రీనివాస్ కూడా తెలపడం జరిగింది. సో మొత్తం మీద అయితే హైదరాబాద్ లోనే మన రకుల్ ప్రీత్ సింగ్ అమన్ ను పట్టుకోవడం జరిగింది. అలాగే అమన్ తో పాటు ఎవరైతే ఈ డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారో, డ్రగ్స్ ఎవరి ద్వారా అయితే అతను కొనుగోలు చేశారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఇటు డీసీపీ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అందరికీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా పాజిటివ్ వచ్చిన తర్వాత నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే మరోసారి కూడా పాజిటివ్ వచ్చిన వారిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి ఇటు డీసీపీ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద రిమాండ్ రిపోర్ట్లు అయితే A14 గా అమలు చేశామని చెప్పేసి ఇటు డీసీపీ శ్రీనివాస్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లహరి.